project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. విజయవాడలో అంబేద్కర్ న్యాయ శిల్ప సంబంధించి ఈరోజు సాయంత్రం ఆవిష్కరణ చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ సందర్భంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది వరకు వస్తారని అంచనా జరుగుతున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా బందర్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి అభిమానులు అయితే పోటెత్తున్న పరిస్థితి. ఎస్సీకి సంబంధించి అదే దళితులకు సంబంధించిన వాళ్ళు పెద్ద సంఖ్యలో ఇక్కడికి అయితే చేరుకుంటున్నారు. స్మృతివనాన్ని చూస్తున్నారు. లోపల ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అనే అంశాలు అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందరూ కూడా అంటే రేపు ఈ రోజు ఎవరికి అనుమతి లేదు, రేపటి నుంచి సందర్శకులకు అనుమతి ఇస్తామని చెప్పి ఇప్పటికే మున్సిపల్ శాఖ చెప్పిన పరిస్థితి, కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇదే సందర్భంలో ఇంకొక ఆకర్షణీయ విషయం అది అందరినీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలంటూ ఇక్కడ సంతకాల సేకరణ అయితే జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందరూ కూడా వచ్చిన వాళ్ళంతా కూడా సంతకాలు చేస్తున్నారు. ప్రధానంగా దాంట్లో దివంగత ముఖ్యమంత్రి చిరస్మరణీయులు అనితర సాజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని చెప్పి దీంట్లో రాశారు. అయితే దీనికి సంబంధించి ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రతిష్ఠించవలసిందిగా విన్నవించుకుంటూ గౌరవనీయ శాసనసభ్యులు విడుదల రజని ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ జరుగుతుంది. అంటే ఇప్పటికే ఆవిడ చిలకలూరుపేటకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు వెస్ట్కి ఆవిడని అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారతరత్న వైఎస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలంటూ సంతకాల సేకరణ ఆవిడ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళంతా కూడా సంతకాలు సేకరణ చేస్తున్న పరిస్థితి. సార్ ఏం చెప్తారంటే భారతరత్న ఇవ్వాలంటూ మీరు సంతకం చేసిన పరిస్థితి, విడుదల రజనీ గారు ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు. ఇవ్వాలనే కూర్చున్నామండి, ఇవ్వాలని కోరుకుంటున్నాం. బాగుందండి. అంటే దాదాపు అంటే భారతరత్న ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాల్సిన అంశం. వాళ్ళ మీద ఒత్తిడి తేవడానికి ఈ సంతకాల సేకరణ ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా మీరు? ఉపయోగపడుతుందండి. ఇది చెప్తున్నారు. పూర్తిగా వచ్చిన వాళ్ళంతా కూడా సంతకాల సేకరణ చేస్తున్న పరిస్థితి. సరే భారతరత్న ఇవ్వాలి రాజశేఖర రెడ్డి గారికి అంటూ సంతకాల సేకరణ జరుగుతుంది కదా, ఎలా చూస్తారు? మేము స్వాగతిస్తున్నామండి. ఆ రోజు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా వైద్యాన్ని అందించినటువంటి గొప్ప మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు విద్యకు వైద్యానికి పెద్దపీట వేసి అణగారిన వర్గాల ప్రజల్లో వెలుగు నింపినటువంటి ఆనాటి ముఖ్యమంత్రికి భారతరత్న ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. 108, 104 కూడా తీసుకొచ్చిన గొప్ప మానవతావాది. చిన్నపిల్లలకు కూడా గుండె ఆపరేషన్ చేయించి ఆ రోజు ఆరోగ్యశ్రీలో చేర్చి ఈ రోజు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ అమలు అవుతుందంటే దానికి ముఖ్య కారకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మేము కొనియాడుతా ఉన్నాం. ఇది చెప్తున్నారు. అయితే నిర్వాహకులు కూడా దీనికి సంబంధించి పూర్తి నిర్వహణ బాధ్యత కూడా చూస్తున్నారు. ఉదయం నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా సంతకాలు చేస్తున్న పరిస్థితి. సార్ అంటే ఎంతమంది చేసి ఉంటారు ఇప్పటికి? ఎంతమంది భారతరత్న ఇవ్వాలంటూ సంతకాలు చేశారు? 76,000 అయినాయండి. 76,000 ఇప్పటి వరకు. మీరు అడుగుతుంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న ఇవ్వాలంటే మీరు అడుగుతుంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? మీడియా వాళ్ళు తప్ప అందరూ చేస్తున్నారు సార్. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు, మీడియా వాళ్ళు తప్ప. అంతే, కాదు లేదు అనే పరిస్థితి ఏమి లేదు, అందరూ చేస్తున్నారు. ఇది మేము స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమం. అంటే విడుదల రజనీ గారి పేరుతోటి పాంప్లెట్ కనిపిస్తుంది. మా నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి గౌరవంగా ఆమె పేరు పెట్టాం. అంతే. ఆవిడకి సంబంధం లేదా ఈ సంతకాల సేకరణతో? ఆమె మొట్టమొదటి సంతకం చేసింది ఆమె, అందువల్ల గౌరవంగా ఆమె పేరు పెట్టాం. ఆమె ఇది లేకుండా ఏమీ లేదు. మా శాసనసభ్యురాలు ఆమె. అట్లా ఇది చెప్తున్నారు. పూర్తిగా విడుదల రజని ఆ శాసనసభ్యురాలు కాబట్టి ఆవిడ మొదటి సంతకం ఆవిడే చేశారు. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలి, పార్లమెంట్ల హాల్లో ఆయన విగ్రహాన్ని పెట్టాలంటూ అభిమానులు చెప్తున్నారు. దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు 76,000 సంతకాలు అయితే చేసినట్టయితే నిర్వాహకులు చెబుతున్న పరిస్థితి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తాము, భారతరత్నని రాజశేఖర రెడ్డికి ఇచ్చే విధంగా మేమంతా పోరాటం చేస్తామంటూ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఫణితో కలిసి సురేంద్ర, RTV, విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.